ఒక మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, చాలా ఉపన్యాసాలు ఇస్తుంటారు. వేదిక మీదకి మా డప్పు రవి దబిడ్డ దివ్య నువ్వు రా. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, వేదిక మీద నుంచి ఏం చెప్పదలుచుకున్నా అంటే, జహాంగీర్ అన్న చనిపోతే సంతాపాన్ని తెలియజేయడానికి చాలా మంది వచ్చినాం. అసలు ఒక పాటకాడు పాడని ఎందుకు ఎక్కుతుండ? అసలు మంత్రాలు చేసే బాబన ఆయన 102 ఏళ్ళు బతికితే పాటలు పాడే జహాంగీర్ మాత్రం నిండా 60 ఏళ్ళు లేక ముందుకే సమాజంలో చచ్చిపోతుంటాడు. ఎందుకు ఇది, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన విషయానికి వచ్చినప్పుడు నేను ఒక థియరీ రాసుకున్నాను. ఏం రాసుకున్నా అంటే, మా కోదారి సీనన్న, మా అభినయ సీనన్న, మా అంబటి వెంకన్న, మా చెరికి సుధాకర్ అన్న, మా ఆలేరు విజయక్క, మా మందుల కృష్ణన్న, మంచి రైటర్ మా రాచకొండ రంగన్న, ఇట్లా చాలా మందిని చూస్తుంటే నాకు అనిపిస్తుంటది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, చాలా బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. రంగన్న, కృష్ణన్న, మీరు ముందరికి వస్తే మీకు ముచ్చట చెప్తాను. తప్పుగా అనుకోకురి, ఇట్లే మాట్లాడతా, ఇట్లనే ఉంటా. తప్పుగా అయితే అనుకోకురి. మీరు ముందరికి వస్తే మీతో మాట్లాడతారు 2 నిమిషాలు. కృష్ణన్నదా ఎందుకు అనంటే, ఒక కార్పొరేట్ మీటింగ్ అయితే చాలా మైకులు ఉంటాయి, చాలా కెమెరాలు ఉంటాయి, చాలా మంది విలేకరులు ఉంటారు. కానీ వ్యవస్థలో వాస్తవాన్ని పలికేటువంటి మనిషి చచ్చిపోతే మాత్రం చాలా తక్కువ మంది కనపడతారు. మన కెమెరాలే ఉన్నట్టున్నాయి, ఈ మీడియా కానట్టున్నాయి బహుశా నాకు తెలిసి కాదు. కానీ మీరు మీడియన్ గైడ్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యేది తప్పు అనుకోకరి. ఐఎమ్ సారీ, నేను ఇట్లా చెప్తున్నందుకు సారీ. నేనేమంటున్నానంటే, మన ఊరు ప్రపంచానికి చెప్పకపోతే మనకు ఊరు పట్టించుకో. పాటలు పాడేటోళ్ళు అంటేనే పూటకెళ్ళేనోళ్ళు, పాటలు వాడేటోళ్ళు అంటేనే పూటకెళ్ళేనోళ్ళు. పాట వాడినందుకేనా పలసమైనాము. ఎందుకు పలసమైనా? ఏం మా పాటలు పాడుతున్న మనుషులు కదా? ఎందుకు ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు రారా? ఏం మీడియా వాళ్ళు ఇక్కడికి రారా? పాట వాడినందుకేనా పలసమైనాము, ఆటలాడినందుకేనా అలుసువైనాము. అక్షరాలను కాదు అగ్గి రమ్మలనే గొలుసు తిరిగేయాలని కోస చెప్పినము. ఒక అవసరమైన ముత్యం వేరే ఇట్లా గొలుసు అలుతాడు. మా గోదావరి సీనియర్ నా పాట పడేటప్పుడు సీరియస్ ఏ చెప్పాలంటే నా బుద్ధికి చెడ్డి లేదు, ఓపెన్. ఇది నిజం. నేను చాలా పెద్ద ఇంకేమన్నా కావచ్చు, కానీ అంత అవుతుంది, అంత కూడా అవుతుంది. ఉండిపోయినట్టు అమ్మ మాయమ్మ, ఎల్లుపోయినట్టు తల్లి మాయమ్మ. ఉండిపోయినట్టు అమ్మ మాయమ్మ, ఎల్లుపోయినట్టు తల్లి మాయమ్మ. ఉండిపోయినట్టు అమ్మ మాయమ్మ, ఉండిపోయినట్టు తల్లి మాయమ్మ. ఉండిపోయినట్టు అమ్మ మాయమ్మ, ఎల్లుపోయినట్టు తల్లి మాయమ్మ. ఎప్పుడు మాయ బతుకుమా మాయ చేసేదని లెక్క సంచారమవుతున్నా. ఉండిపోయినట్టు అమ్మ మాయమ్మ, ఎల్లుపోయినట్టు తల్లి మాయమ్మ. ఉండిపోయినట్టు అమ్మ మాయమ్మ, ఎల్లుపోయినట్టు తల్లి మాయమ్మ. ఈ పాట పాడితే వినబడితే ఆటో కావచ్చు, పొలం దున్నే ట్రాక్టర్ కావచ్చు, ఏడేళ్ళు మంచి ఉండకపోయింది భయ. అసలు గొప్ప పాట రాసిండు మా అన్న. నాకు చాలా తక్కువ పరిచయం ఉందన్న. నా దరిద్రం ఏంటంటే, నేను లేట్గా కొట్టినా పెద్ద. నాకు సీరియస్ గా నేను లేట్గా కొట్టినాను. సేమ్ టైం ఏంటంటే, అంబటి కన్నా ఆయన పోయిట్లు రాస్తుంటాడు. ఎంత అద్భుతంగా రాస్తానంటే, కళ్ళు మీద కన్నా రాసి ఆ కళ్ళు బాగుంటుంది. అమ్మ నువ్వు నిజంగా మత్తిక్తుంది అంతే. ఇక అభినయ అంటే ఆయన సినిమా అటు ఇటు ఏడు కాడి పొలం ఎటుపోయినా దుత్తాడు. ఆయన నాగలు వేసుకొని తిరుగుతుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే,
మా పాటలకు ఇంత ఆదరణ ఉంది కదా, మా సావులకు ఎందుకు లేదు భయ్? మాకు కూడా పిల్లలు ఉంది కదా, మా సావులకు ఎందుకు లేదు? ఈ పాట వాడినందుకేనా మేము పలసరైంది? పాటే ప్రాణమని బతుకుతున్నా, అది పాడే ఇస్తుందని మర్చిపోయినా. ఇది వింటా వింటా అందరూ ఏమిటంటే దానికోసం బతాను, నేను ఇట్లా బతా, నేను ఇట్లా బతా క్లియర్. పాటే ప్రాణమని బతుకుతున్నా, అది పాడే ఇస్తుందని మర్చిపోయినా. ఆలి పిల్లలనే వదులుకున్నా, అందరూ నా వల్లనే మురుసుకున్నా. నేను చచ్చిపోయినా నాడు ఒక్కడు రాడని తెలియకుంటే బాగా వాడుతున్నా. నేను చచ్చిపోయినా నాడు ఒక్కడు రాడని తెలియకుండా బాగా వాడుతున్నా. చాలా చాలా బాధ అనిపిస్తుంది. బస్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో అటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఏమంటారు రేవంత్ రెడ్డి కావచ్చు, కళాకారులకు ఉద్యోగులు ఇచ్చేది చాలా సంతోషకరమైన విషయం. కానీ అలా ఉద్యోగాలు ఎంత దుర్మార్గం అంటే అది మామూలు దుర్మార్గం కాదు. ఎన్నెలమ్మా నువ్వు ఇక్కడికి రాలే, నీకు టైం సరిపోలేదా, నువ్వు రావద్దు అనుకొని రాలేదా మాకు తెలియదు. కానీ అంటే నా విషయం చెప్తాను, నాకు తెలియదు. కానీ కరీంనగర్లోని నల్లగొండల వాని ఉద్యోగం కోసం పంపితే ఆడికెళ్ళి ఇడికి ఎప్పుడు రావాలి, ఇడికెళ్ళి ఆడికి ఎప్పుడు పోవాలి, నడువనే చచ్చిపోతే వానికి ఓడు బాధ్యత. అరే ఏ ప్రాంతంలో కావున్న పొల్లు లేని డ్యూటీ లేని మయగాని నువ్వు ఇచ్చే 30,000 ఎవరికి సరిపోతాయి? ఆ డీజిల్కి ఏమంటారు బండ్లు పెట్రోల్ సరిపోనట్టు వాళ్ళు విపరీతమైనటువంటి బాధలో ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచుంది, వాళ్ళకి స్వేచ్ఛ అనేది. మీ అవసరాల కోసం మాత్రం ఉద్యోగాలను మార్చకండి వెన్నెలమ్మ, మీ అవసరాల కోసం ఉద్యోగాలను మార్చకండి వెన్నెలమ్మ. ఇంకొక మాట అయితే చెప్తాను. నేను ఒక మాట రాస్తున్నటువంటి సందర్భంలో చాలా చిన్న వయసు నాది కాబట్టి చర్చ్ దగ్గర నాకు మొట్టమొదటి టైంలో పరిచయం అయింది. వీడు ఊర్రా బాగా పాడుతుండు, అంటే నాకు ఒంటి మీద కండ కూడా లేకుండా నిన్న మొన్న బయట తిరిగి టైంకి కనుక గ్యాస్ ట్రబుల్ వచ్చి దొడ్డైనా అంతే. కానీ మా బతికేం బలవలే, మనిషిని కలిసి చర్చ్ దగ్గర ఒక పాట రాసిన సందర్భంలో ఇది ఏమి పాలనోయమ్మా, ఇది ఏమి పాలనోయమ్మా, ఏలితోడు కేటువాడాయనమ్మా. ఈ పాట రాసిన మనిషి అది కూడా అన్న చెప్తేనే రాసిన. అనేది మనం చెప్పాలి కదా, మనం రాయాలంటే చర్చ్ దగ్గర చెప్తే రాసిన. ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడాలంటే చాలా ఉన్నది, చాలా చాలా ఉన్నది. ఎందుకంటే వేదిక మీకు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీలు, నేను మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే పొట్టు చేసిపోతుంది ఒక్కొక్కరిని. ఎందుకంటే ఇవన్నీ భయపడను కదా, డౌట్ లేదు, భయపడతానా? భయపడడం వచ్చేది. కాబట్టి నేనేమంటున్నా వెన్నెలమ్మ, నేను ప్రత్యక్షంగా నీకే చెప్తున్నా వెన్నెలమ్మ, ఇది గుర్తుపెట్టుకో. కరీంనగర్లో నువ్వు వరంగల్కి వచ్చి జాబ్ చేయాలంటే చచ్చిపోతున్నమ్మా వచ్చిపోయడానికి. మీ జాబులు ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ నియోజకవర్గంలో వేస్తే వాళ్ళు సకాలంలో ఉద్యోగం తీసుకొని సకాలంలో వాళ్ళ భార్య పిల్లలు కలుసుకొని వాళ్ళు సుఖంగా జీవించేటువంటి అవకాశం ఉంటది. దయచేసి మార్పు జరపని రోజు సుఖరాం నడిసే ఖచ్చితంగా పాట రాసుడు ఎవరు నిలిచిపెట్టాడు. సుఖరాం నడిసే ఠాగూర్ అంటే ఠాగూర్ అమ్మ ఏమంటారు కానీ ఇంకా అది సుఖరాం నడిసే. ఠాగూర్ అందరూ తప్పు చేసిన పట్టుకుంటారు కదా, కానీ తన అమ్మాయికి ఇంకేమంటారు కదా, అది సుఖరాం నడిసే నుంచి విడిచిపెట్టదు అసలే. ఎందుకనంటే సీరియస్ గా కళాకారులు అనేటువంటి సమాజంలో విలువలేదు. మా వాళ్ళు ఏమంటే నేను డబ్బు బాగా కొడతా, నేను పాట బాగా పాడతా, నేను రాస్తా అని చెప్పేసి మా వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు. ద సేమ్ టైం ఏంటంటే ఒకటి వాడితే ఒకటి నచ్చాడు మా వాళ్ళు అంటే ఇదంతే జగ్గిలికి నేను కొడుకులకి ఇడికెళ్ళి వచ్చింది దరిద్రమైన పాడైపో. అరే మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోరా నాయన, ఫస్ట్ పక్కోడు మిమ్మల్ని ప్రేమిస్తారు. దాసంలో లేక ఇంకా పాటలు పాడటం మీరే గట్టే గప్పాలు కొడతా అనుకుంటారు. మీరు కమిట్మెంట్ తో ఉంటుంది, కమిట్మెంట్ తో ఉన్న రోజు మిమ్మల్ని కదిలించేవాడు, కమిట్మెంట్ తో ఉన్న రోజు కళాకారుని కదిలించే మొనగాడు
ఈ భూమి మీద ఉట్టలేదు, గుర్తుపెట్టుకోరు. నేను ఇంకొక ప్రయత్నం ఏం చేసిన అంటే జాంగీర్ అన్న విషయంలో ఆలూరు విజయక్క చాలా 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 సీనియర్ సింగర్. ఆలూరు విజయక్క అయినసరికి మళ్ళా కోదన్న సీనన్న కాడికి రావాలి. ఎందుకు రావాలంటే ఏడు గడిసిపాయే దినము గడిసిపాయే ఎట్లా ముక్కు బిడ్డేలో మా ఇల్లు తవ్వ మరిసిపోయిలో. ఏడు గడిసిపాయే దినము గడిసిపాయే మరిసిపోయిలో. సత్తుడ బతుకమ్మ పుట్టలో ఉన్నది తొలగడ మరిసిపోదు బిడ్డేలా తీసుకడ మరిసిపోదు. గడిసిపాయే దినము గడిసిపాయే ఇప్పుడు బిడ్డలో ఈ పాట వాడినట్ట ఈమెకి హెచ్చులు నిలవై, ఏతులు నిలవై, మస్తి లేదు, ఏది లేదు, న్యాచురల్. నిజంగానే సుఖరామర్శి కన్నా తల్లి ఎక్కువ అర్థం ఉంటుంది కాబట్టి వెనకబడిపోయేసారి గట్టిగా సపోర్ట్ పెట్టి రావాలి. ఆమెకు హెచ్చులు నిలవడాయి. ఎందుకంటే నాకు ఆమె చూస్తే చాలా విచిత్రం ఉంటుంది. మీ అమ్మాయి పోత గిన్ని పాటలు పాడుతున్నా, రాజ్యానికి ఎదురుపోతున్నా, ఇదే ఆలయ విజయక్క గడపలో పుడితే నేను ఎంత సంతోషపడతాను అనిపిస్తుంది నాకు. నిజంగా ఈ విషయం సార్, ఈ విషయం నాకు నిజంగా నాకు ఈ విషయంలో ఏ విషయం ఉన్నది నీ గడపలో పుడితే బాగుంది అనిపించింది. పోరాటదారుల్లో అడుగులేసిందో, పోరాటదారుల్లో అడుగులేసిందో, రాగాల రత్నాల పులుపు పెట్టిందో. 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 ఎడమాకు తప్ప చూపిందో, ప్రజలు చెంతను నిలబడుతున్నాడో.
జాంగీరు అరే నక్సల్ పరి పాటలు జాంగీర్ చనిపోతే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అంటే ఎవరు చెప్పలేదు, నాకు అర్థం కాదు. ఏడుస్తుందా? సంతోషపడుతుండొచ్చు బహుశా. జహాంగీర్ చనిపోతే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? కానీ జహాంగీర్ ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే, భయ్యా అలా మీరు కడిగి లేరు ఒక్క మాట ఇది చెప్తున్నా, నేను ఈ పాట ఎందుకు చేసినంటే నాకు జాంగీర్ అన్న కూడా మీరు ఆడిపోతుంది. జాంగీర్ అన్నకి నాకు పెద్ద ఏం పరిచయం లేదు, పెద్ద సంబంధం కూడా ఏం లేదు క్లియర్గా.
కాకపోతే ఏంటంటే ఈయనేమైనా నా కోవకు చెందినోడు కదా అనేటువంటి ఆలోచన. అట్ ద సేమ్ టైం ఇది అక్కతోనే ఎందుకు వాడించా అంటే గోదావరి సీనన్న 10 ఏళ్ళు అవుతుందాక, ఎన్ని ఏళ్ళు అవుతుంది? 20 సంవత్సరాల క్రితం గోదావరి సీనన్న పాటలు అక్క యాక్ట్ చేస్తే ఆ పాటను ప్రపంచం చూసింది. ద సేమ్ టైం ఏంటంటే అక్క బతుకుందనేది కూడా చాలా మందికి తెలియదు. ఓపెన్ చెప్తుంది మాట, ఎవరెవరు అనుకోరు, నాకు ఏ ఇబ్బంది లేదు. నేనేమంటున్నా అంటే విజయక్క వార్త ఎట్లా ఉంటుందో చూపించడం కోసం యాడ్ చేసిన ఆడియోలో అక్కే పాడింది. అక్కకు కొడుకుగా నేను పాడిన, తల్లి యావ పాడింది. అది ఈ 2-3 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ద సేమ్ టైం కళాకారులు చాలా ఆత్మగౌరవంతో బతకాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కళాకారులు చాలా ఆత్మగౌరవంతో బతకాలి. డబ్బులే కావాలనుకుంటే పెద్ద సమస్య కాదయ్యా, డబ్బులే కావాలనుకుంటే పెద్ద సమస్య కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మనకున్నటువంటి లింగాన్ని కట్ చేసుకొని అంగాన్ని వేరుకొని అంగట్లో పోయి పొరలాడితే కూడా పైసలు వస్తాయి, అది బతికే కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే మనం చాలా గొప్పగా బతకాలి, అలాంటి గొప్ప జీవితాన్ని అనుభవించాలి. రెండోటి, జీవితకాలం నన్న కళాకారులు అంటే మాత్రం ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే నేను పంచాయతీ చేస్తా బాగా. పాటలు పాడితే కళాకారులు పంచాయతీ చేస్తే ఏమంటారు, మనిషి వృత్తి వాడినప్పుడు పేరు కూడా మారాలి కదా. మరి నన్ను ఏమంటారు? నేను రీసెంట్ ఒక మాట ఏం చేసిన, చెట్టు కొమ్మల మీద కట్టుకున్నాడు రక్తమే మురుగుతుంది, కొట్టకురా. చెట్టు కొమ్మల కూడు రక్తంలో మునిగితే చెట్టు కొమ్మల మీద కట్టుకున్నాడు రక్తంలో మురుగుతుంది. కాక రామచంద్రనంద మీద నేను ఒక పాట చేసిన తొందరలో, చాలా పవర్ఫుల్ సాంగ్, ఆ తొందరలో రిలీజ్ చేస్తా. ద సేమ్ టైం జాంగ్రీన పాట కూడా ఇవాళ రేపు రిలీజ్ అవుతుంది. అది కొంచెం ఏమంటారు టెక్నికల్ ఇష్యూస్తో ఆగింది. రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ అవుతుంది. నెలవన్ కానీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ పాట చేసిన వీడే, దీనికి ఒక ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నెలవన్ కానీ ట్యూన్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది, వీడే చేసాడు. ద సేమ్ టైం మనం మనలాగా బతకనప్పుడు నాకు చాలా మాట్లాడాలని ఉంది, మాట్లాడలేను. ఎందుకనంటే నా వెనక చాలా పెద్దోళ్ళు ఉన్నారు. అంటే పెద్దోళ్ళు మీన్ భయపడి కాదు మైక్ ఇచ్చేది, ఇది గుర్తుపెట్టుకోవాలి. వల్ల భయపడి అసలు మైక్ ఇయ్య. ఎందుకనంటే ఏ ఒక్కరోజు కూడా సుఖరామ నరసయ్య పీనియల కాడ డప్పు కొట్టే సుఖరామ నరసయ్య, పీనియల కాడ డప్పు కొట్టే సుఖరామ నరసయ్య, అంటరాని మాదిగే వాడల పుట్టినటువంటి సుఖరామ నరసయ్య ఇలా రాజ్యాన్ని గడగడలాడించే ప్లేస్కి వచ్చేది ఎట్లొచ్చింది ఎరికరా? ఎందరో మంది గోదావరి సీనన్నలు ఉన్నారు, ఎందరో మంది రాచకొండ రంగన్నలు ఉన్నారు, ఎంతో మంది 6-7 విజేతలు ఉన్నారు. ఇటు చెప్పుకుంటూ పోతే ఢిల్లీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ నేను తల వంచిన రోజు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోలేదు. నేను చూసే ప్రజలందరికీ చెప్తాను ఈ మాట, నేను తల వంచిన రోజు నా సాగు కూడా రాకుర్రి. జోహార్ జాంగీరన్న.